హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు మా పాప కోసం లంగా జాకెట్ స్టిచ్ చేస్తున్నానండి. ఇది లైనింగ్ అనమాట. నేను బ్లౌజ్కి అండ్ లంగాకి కూడా డబుల్ లైనింగ్ వేద్దాం అనుకుంటున్నాను. బయట గ్రీన్ కలర్ ఉంది కదా, అది పాలిస్టర్ లైనింగ్, పైన ఉన్నది కాటన్ లైనింగ్ అన్నమాట. ఇది శారీ. ఈ శారీతో నేను లంగా జాకెట్ స్టిచ్ చేస్తున్నాను. శారీ మొత్తం లంగాకి యూజ్ చేశానండి. పళ్ళు పార్ట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. నేనైతే ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నేను జస్ట్ ప్రాసెస్ నేను ఎలా చేశానని చెప్పి చూపిస్తున్నాను. నా దగ్గర ట్రైపాడ్ లేదు, మొత్తం పెట్టడానికి టైం కూడా లేదండి. నేను ఏదైనా నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ లంగా జాకెట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా పాప కోసం. ఇది బాడీ కోసం కట్ చేశాను అనమాట. కాటన్ లైనింగ్ అంటే లంగాకి బాడీ ఉంటుంది కదా, అది బాడీ లంగా అనమాట. తర్వాత లంగాకి ఇలా ఫ్రిల్స్ పెట్టి నేను స్టిచ్ చేసి ఐరన్ చేశాను అనమాట. ఫ్రిల్స్ అన్నీని ఇలా చేయడం వల్ల చాలా నీట్గా అనిపించింది. అలానే బార్డర్ కూడా డబల్ బార్డర్ వేశాను. బార్డర్ సన్నంగా వచ్చింది కదా, అందుకని నేను ఆ బార్డర్ పైన బార్డర్ నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ శారీ మొత్తానికి బార్డరే హైలైట్ అండి. బార్డర్ చాలా బాగుంది, అసలు చాలా షైనింగ్ ఉంది. ఈ కలర్ అయితే కొంచెం ఇంగ్లీష్ కలర్ టైప్లో ఉందండి, కానీ ఇది డబుల్ సైడ్ ఉందన్నమాట. బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్. లోపల ఇలా లంగాకి నేను 2 లైనింగ్స్ వేసాను. ఇలా బాడీ లంగా ఇలా స్టిచ్ చేశాను అనమాట. మనం బాడీ లంగా స్టిచ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. లంగా ఓన్లీ అయితే ఇది కిందకి జారిపోతుంది. ఇలా బాడీ లంగా అయితే మనకి అలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది లంగా ఎలా వచ్చింది. తర్వాత నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తానండి. లంగా మొత్తం బాడీ లంగా మొత్తం ఒకసారి చూడండి. నేను 4 ఇంచెస్ ఫ్రిల్ కూడా పెట్టాను లోపల. ఒకవేళ పొడగా అయినప్పుడు మనము స్టిచ్ విప్పుకోవచ్చు అనమాట, రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం పట్కా అంటారు కదా, అది వేసాను. ఇలా ఫ్రిల్స్ అయితే ఇంత నీట్గా వచ్చాయి. ఐరన్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది బ్లౌజ్ అనమాట, బ్యాక్ పార్ట్. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇది బ్లౌజ్కి కూడా నేను డబల్ లైనింగ్ వేసాను అనమాట. నేను మీకు చూపిస్తాను. లోపల వేసింది కొంచెం లైట్ గ్రీన్, బయట వేసింది బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్ కాటన్ లైనింగ్, 2 కాటనే వేసానండి. ఎందుకు 2 లైనింగ్స్ అంటే మనకి క్లాత్ చాలా స్టిఫ్గా ఉంటుంది. అంటే మనకి చాలా బొటిక్స్లో ఉంటుంది కదా, వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారు, బొటిక్ స్టైల్, కొంచెం బొటిక్ స్టైల్ వస్తుంది అనమాట. అందుకని నేను డబల్ లైనింగ్ వేసాను. డబల్ లైనింగ్ వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. ఇది బ్లౌజ్ అనమాట. నేను ఫ్రంట్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ ఇంకా నాకు మిగిలితే అది ఫ్రంట్ను అలా స్టిచ్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు మా పాప వేసుకొని చూపిస్తానండి. వేసుకున్న తర్వాత అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక పార్టీ వేర్ లంగా జాకెట్ అనమాట ఇది. మా బాబు బర్త్డే కోసం స్టిచ్ చేశాను. బాబు బర్త్డేకి పాపకు కూడా స్టిచ్ చేశాను అనమాట. చూడండి, వేసిన తర్వాత అయితే నాకు ఎక్సలెంట్ అనిపించింది. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అసలు మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.